కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్. ఈరోజు పాత సీనియర్లు గత 50 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ కాంగ్రెస్ జెండాని మోస్తూ ఈరోజు ఈ గాంధీ భవన్ కి రావడం జరిగింది. ఎందుకంటే మాకు కొత్త డీసీసీ వేరే కాన్స్టిట్యున్సీ నుంచి రావడం వలన ఇలా జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో తొలిసారి అండి ఇలా రావడం ఇక్కడ గాంధీ భవన్ కి. ఎప్పుడు రాలేదు గాంధీ భవన్ కి. ఇదే ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ గద్దె ఎక్కడం అని అంటే నాయకులు ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఇలా కొత్త డీసీకి రావడం వల్లనే మాకు ఈ పరిస్థితి వచ్చిందని సీనియర్స్ నాయకులు అందరూ ఆవేదనలు గురి అవుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి మొన్న బిఎల్ఓ కూడా ఉండే, కానీ బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తప్ప చేసే వాళ్ళకేదు. ఇంకా ఏ సర్పంచ్ కూడా ఏ జీపీలో మా కాన్స్టిట్యున్సీలో ఏ జీపీకి సర్పంచ్ ని ఎక్కడ అడగలేదు, బిఎల్ఓ గురించి ఎక్కడ పంపించలేదు, ఎక్కడ చేయలేదు. ఎందుకనంటే తన ఇష్టపరంగా తను అనుకున్నది తన చెప్పే వ్యక్తి ఒక రాజకీయ నాయకురాలు ఎవరి మాట వినకుండా తను పని తానే చేసుకుంటా పోతేనే ఈ రోజు జిల్లా కల్పిత ఉంటది, కలుసుకొని పని చేస్తుంది, కాంగ్రెస్ పార్టీని కాపాడిన వాళ్ళు అవుతారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వెలవేసి పాత నాయకులని పక్కన పడేసి ఈ రోజు ఇంత గోసతో నీటి దాకా రావడానికి కారణమైన డీసీసీని వెంటనే తొలగించాలని మేము మా ఆసిఫాబాద్ జిల్లా నుంచి మేము నినాదిస్తున్నాం. ఇవాళ ఈ రోజు కాకపోయినా మళ్ళీ గాంధీ భవన్ కి వస్తూనే ఉంటాం, ఈ ధర్నా చేస్తూనే ఉంటాం. మళ్ళా పెద్ద ఎత్తున వచ్చి మళ్ళీ ఈ నినాదము ఇక్కడ దాకా కాదు రేవంత్ సార్ దగ్గర కూడా మేము పోయేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముగా తెలియజేస్తున్నాం. కుసుమరావు, ఆసిఫాబాద్ జిల్లా కుమ్రంభీము కేరామేరి మండల్. అయితే దీనిలో పరిస్థితి మొన్న టీఆర్ఎస్ ఇది గవర్నమెంట్ లో కూడా మేము 20 సంవత్సరాల నుంచి పనిచేసినాం. 20 సంవత్సరాల నుంచి పార్టీ పరిశ్రమగా నేను ఇది 5 సంవత్సరాలు పార్టీ పరిశ్రమ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మా నియోజకవర్గంలో దాదాపు ఒక ఎంపీ టికెట్ వచ్చినప్పుడు ఎంపీ టికెట్లు ఎవరెవరు వచ్చిందో ఆ క్యాండిడేట్లకు ఇవ్వడం జరిగింది. అయితే సర్పంచ్లు కూడా మా వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పనిచేసి మేము సర్పంచ్ కూడా ఓడిపోవడం, అటువంటి వాళ్ళకు పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వడం, నామినేట్ పదవులు ఇవ్వడం జరుగుతుంది. బిఓలను కూడా టీఆర్ఎస్ వాళ్ళు పెట్టి చేయడం, సీనియర్లకు ఎటువంటి పోల్లు కూడా చేయకపోవడం ఈ విషయం. అయితే మేము సీనియర్లం 20 సంవత్సరాల నుంచి అటు టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అప్పుడు చిన్న మీటింగ్ ఉంటే కూడా మేము పోలీస్ స్టేషన్కి పోయి ఇది అయ్యేవాళ్ళం, అరెస్ట్ చేసేవాళ్ళం. కానీ ఈ గవర్నమెంట్లో మా గవర్నమెంట్లో మాకు ఒక ఆవేదన. Subscribe us and press the bell icon for more interesting updates.